10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఇది చుట్టుకొని ఎక్కడికి పోయిందంటే రాహుల్ గాంధీ వరకు పోయింది. ఇప్పుడు అందరు కూడా రాహుల్ గాంధీని కార్నర్ చేస్తారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుడేనా అంటే చేతిలో రాజ్యాంగం పట్టుకొని అపహాస్యం చేస్తావా, దాన్ని అడ్డు పెట్టుకొని స్పీకర్ని అడ్డు పెట్టుకొని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తారా, లేకపోతే కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారా అనే చర్చను అడుగుతుంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు వ్యాఖ్యల్ని కూడా చూద్దాం. చేతిలో రాజ్యాంగం పట్టుకునేది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా రాహుల్ గాంధీ అనేసి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్ గాంధీ నిలదీసిన హరీష్ రావు, మీ తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఫిరాయింపు వ్యతిరేక చట్టం ప్రకారం నడుచుకోమని తెలంగాణ స్పీకర్కి ఆదేశాలు ఇస్తారా, నువ్వు చేతిలో పట్టుకొని తిరిగే రాజ్యాంగ విలువలు పాటిస్తావా రాహుల్ గాంధీ. మొత్తం కార్నర్ కూడా ఈ 3 నెలలు కూడా మొత్తం వేళ్ళన్నీ కూడా వాళ్ళ హస్తం గుర్తు కదా, ఆ వేళ్ళన్నీ కూడా ఆయన వైపే చూపిస్తున్నాయి. రాహుల్ గాంధీ అంటే రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టం వ్యతిరేక చట్టము, ఇప్పుడు నువ్వు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నావు కదా. ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఏం చేస్తారు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తారా, రాజ్యాంగానికి విలువిస్తారా, మొత్తం కూడా ఇప్పుడు వేళ్ళన్నీ కూడా రాహుల్ వైపే చూపిస్తున్నాయి.